హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫ్రమ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్లీ 392 వేకెన్సీస్ అయితే ఇచ్చున్నారు. టోటలీ 11 పోస్టులకు గాను 392 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీంట్లో ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఎక్కువ శాతం వచ్చి ఇంజనీరింగ్లోనే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటలీ చూసుకున్నట్లయితే ఎంబీఏతో పోల్చుకున్నట్లయితే ఇంజనీరింగ్ జాబ్ వేకెన్సీస్ ఎక్కువ అయితే ఉన్నాయి. దీంట్లో టోటలీ ఫ్రెషర్స్కి అయితే ఫుల్ ఎలిజిబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. అండ్ దీంతో పాటు ఏజ్ లిమిట్ ఎంత, ఫీజు ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అన్నది ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ మన ఛానల్కి మీరు కొత్త వ్యూవర్స్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు డైలీ అప్డేట్ అండ్ వీక్లీ జాబ్ అప్డేట్ను కూడా మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు రోజు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో మిస్ కాకండి ఫ్రెండ్స్. ప్రతిరోజు డైలీ అప్డేట్ని అయితే నేను ఇస్తుంటాను జాబ్ నోటిఫికేషన్ గురించి. అండ్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. చూసినట్లయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ పోస్ట్ కోడ్ ఇచ్చాను, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించి క్లియర్గా అయితే మీకు చదువుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ పోస్ట్ అయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్. టోటల్లీ చూసుకున్నట్లయితే 60 వేకెన్సీస్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. దీనిలో ఆ 60 వేకెన్సీస్ వాళ్ళు రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 24, దానిలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 1 లెక్క డివైడ్ చేస్తున్నారు. ఎస్సీకి అయితే 9, ఎస్టీకి 5 వేకెన్సీస్, ఓబీసీకి 16 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే 4 ఇయర్స్ బీఈ బీటెక్ ఫుల్ టైం అయితే చేసి ఉండాలి. లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్లో అయినా చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీంట్లో వాళ్ళకి మ్యాక్సిమం 55% అయితే అగ్రిగేట్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీకి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపల అయితే ఉండాలని వీళ్ళు మెన్షన్ చేసినారు. అది కూడా ఎస్సీ ఎస్టీకి ఇచ్చున్నారు. ఓబీసీ వాళ్ళకైతే 28 ఇయర్స్ ఇచ్చున్నారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 25 ఇయర్స్ ఎలిజిబుల్ అని ఇచ్చున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇచ్చున్నారు 35 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 40 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 38 ఇయర్స్, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35 ఇయర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ బాయిలర్. దానిలో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటలీ 21 వేకెన్సీస్ ఇచ్చున్నారు. వీళ్ళకి కూడా 4 ఇయర్స్ ఫుల్ టైం బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఆర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్లో చేసిన దీంట్లో ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఏజ్ లిమిట్ సేమ్ యాజ్ పర్ ద పైన పోస్ట్కి చెప్పినట్లే సేమ్ ఫ్రెండ్స్. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్లో టోటల్లీ చూసుకున్నట్లయితే 48 వేకెన్సీస్ గాను వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మెకానికల్ వాళ్ళకి. దీంట్లో కూడా వాళ్ళకి సేమ్ క్వాలిఫికేషన్ 4 ఇయర్స్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ మెకానికల్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్ కాకండి ఫ్రెండ్స్. 22 వేకెన్సీస్ అయితే ఇచ్చున్నారు. వీళ్ళకి కూడా 4 ఇయర్స్ ఫుల్ టైం డిగ్రీ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు 4 ఇయర్స్ ఫుల్ టైం ఇన్స్ట్రుమెంటేషన్ చదువుకున్నట్లయితే మీకు దీంట్లో 35 వేకెన్సీస్ ఉన్నారు. మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే చాలా భారీ వేకెన్సీస్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంజనీర్ కెమికల్ గ్రేడ్ E1 కేటగిరీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇది. దీనిలో బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్లో
చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్. టోటలీ 10 వేకెన్సీస్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆఫీసర్ గ్రేడ్ 1 కేటగిరీకి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మార్కెటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. మీరు ఎంబీఏలో రికగ్నైజ్ సైన్స్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేషన్ ఇన్ మినిమం 3 or 4 years డ్యూరేషన్ చేసిన ఎలిజిబుల్, ఆర్ ఎంబీఏ డిగ్రీ ఉన్న మీరు మార్కెటింగ్ సైడ్ ఉన్న ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఈ పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. 2 years సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగున్నారు. పైన చెప్పిన ఇన్స్ట్రుమెంటేషన్కి ఆ పోస్టులకు మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అసిస్టెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ E4 క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీటెక్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ 4 years అయితే చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపరేటర్ ట్రైనీ టోటల్లీ 125 వేకెన్సీస్ ఇచ్చున్నారు. దీనికి ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ అయితే చదువు ఉండాల్సి ఉంటుంది. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగున్నారు. మీకు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 వేకెన్సీస్. దీనికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 2 years వేకెన్సీ. ఇది ఎక్స్పీరియన్స్ అయినా అడుగున్నారు ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క చూసినట్లయితే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఫైర్మన్ గ్రేడ్ 2 వేకెన్సీస్ ఫ్రెండ్స్. గ్రేడ్ A3 వేకెన్సీస్. 10th class క్వాలిఫై అంటే చాలు. 6 months ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ఫైర్మన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లే. అండ్ వీళ్ళకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏంది, ఫీజ్, ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ ఉంటుంది అన్న దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు శాలరీ ఎంత ఉంటుంది అనే గురించి చేస్తాం. ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి శాలరీ చూసుకున్నట్లయితే టోటల్లీ వాళ్ళకు ప్రతి ఒక్క అలవెన్స్ అయితే అందుతుంది ఫ్రెండ్స్. టోటల్లీ చూసుకున్నట్లయితే 30,000 వరకు స్టైఫండ్ అయితే ఉంటుంది పర్ మంత్. దాంతోపాటు ఫిక్స్డ్ అలవెన్స్ 2,500 అయితే అందుతుంది వీళ్ళకి. టోటల్ కలిపి చూసుకున్నట్లయితే 70,600 వరకు వాళ్ళ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ E1 గ్రేడ్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ 70,600 వరకు వీళ్ళ శాలరీ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆపరేటర్స్ ట్రైనింగ్కి చూసుకున్నట్లయితే 41,500 ఉంది. నెక్స్ట్ బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 కేటగిరీ వాళ్ళకి 33,000 ఉంది. జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 వాళ్ళకి 30,000 ఉంది. అండ్ దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్గా చూసుకున్నాం మేనేజ్మెంట్ ట్రైనీస్, ఇంజనీర్స్, ఆఫీసర్స్, అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్స్ వాళ్ళకి మాత్రం ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అండ్ మిగతా ఆపరేటర్ ట్రైనీకి, బాయిలర్ ఆపరేటర్కి, ఫైర్మెన్ వాళ్ళకి మాత్రం ఆన్లైన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ మాత్రం జరుగుతుంది. అండ్ మిగతా వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ టెస్ట్ వచ్చి మన దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే మనకు ఇచ్చున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కొన్ని సెంటర్స్ ఇచ్చున్నారు, దాని గురించి చెప్తాను. భోపాల్, ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, నాగ్పూర్ ఇలాంటి చాలా సెంటర్స్ ఇచ్చున్నారు. మనకు దగ్గరలో చెన్నై అన్న, బెంగళూరు అన్న, హైదరాబాద్ అన్న, ఏ సెంటర్లో ఈ 3 సెంటర్స్లో ఏదైనా మనకు దగ్గరే కాబట్టి ఈ సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్. వన్స్ ఆన్లైన్ టెస్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా సెలెక్షన్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో వాళ్ళు సెక్యూరిటీగా బాండ్ అయితే రాసుకుంటున్నారు ఫ్రెండ్స్. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఆ సెక్యూరిటీ బాండ్ అమౌంట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ 1 year. దాన్ని బట్టి మీరు సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాతే ఫ్రెండ్స్ అది ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రం, ఫ్రెషర్స్కి మాత్రం ఎటువంటి ట్రేడ్ టెస్ట్లు అయితే జరగదు.
ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనిలో ఆన్లైన్ టెస్ట్ చూసుకున్నట్లయితే 80% తీసుకుంటారు అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో 20% మార్క్స్ అండ్ టోటల్లీ 100 మార్క్స్కి అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ టెస్ట్లోనే 100 మార్క్స్కి అయితే తీసుకుంటారు. ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే చూస్తారు ఫ్రెండ్స్, అంతే, ఎటువంటిది అయితే లేదు. దీని యొక్క అప్లికేషన్ క్లోజింగ్ వచ్చి మనకు 15th జూలైలో జూలై 2020 క్లోజ్ అయిపోతుంది. సో ఈ లోపలే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనం 1000 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు. దాని గురించి మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్ అండ్ ఆఫీసర్ పోస్ట్కి. అండ్ 700 రూపీస్ వచ్చి మిగతా పోస్టుల కేటగిరీ వాళ్ళకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే దీంట్లో లేదు. అండ్ దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని గురించి చెప్తాను మీకు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 years వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ నార్మల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్. దాని గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అయితే ఇక్కడ ఉంది. 5 years వచ్చి SC STకి అండ్ 3 years వచ్చి OBC వాళ్ళకి ఇచ్చున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వచ్చి అప్ టు 10 years అండ్ 15 years వచ్చి SC STకి, అప్ టు 10 years వచ్చి అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఇచ్చినారు. అప్ టు 13 years వచ్చి OBC వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో. దాంతోపాటు అప్పర్ ఏజ్ 5 years వచ్చి ఇది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకైతే ఇచ్చున్నారు. ఫ్రమ్ 1/1/1980 నుంచి 31/12/1989 లోపల ఉన్న వాళ్ళకి ఈ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి అయితే మనకు బెస్ట్ అనేది చెప్పొచ్చు. చాలా వేకెన్సీస్, 390 వేకెన్సీస్ అయితే ఇంతవరకు ఎవరు అయితే రిలీజ్ చేయలేదు. ఇక్కడి నుంచి అయితే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఫ్రెషర్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ మీకు అందుతాయి. అండ్ వీక్లీ జాబ్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.